నెక్స్ట్ హ్యాపీ. 'సూర్య' గారి సినిమాలో గూడా అట్లా ఏం లేదండి. ప్రెజెంట్ ఇదొకటే ఇంకా అంటే ఏమో ఆల్మోస్ట్ తెలియదు. 3 అనుకుంటా కదా! 3 సూర్య గారిది ఏమో తెలియదండి ఇంకా. తెలీదు. ఇంకా తెలీదు. ఇంకేమైనా ఉన్నాయా 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్'? ఇంకా ప్రెజెంట్ అయితే ఏం తెలియదు. చూడాలి ఏమన్నా వస్తే కాల్స్ 'సూర్య' వస్తే గారిది అనంగానే భయపడి చెప్తున్నారు. అంటే ఉందా? అంతగా లేదు ఉండకపోవచ్చా? లేదు క్వెషన్ మార్కా? లేదండి. ఇంకేం రాలేదు. జస్ట్ నా లాస్ట్ 'టిల్లు స్క్వేర్' తర్వాత ఒక 6 మంత్స్, 7 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇదే వచ్చింది 'సితార' నుంచి అది. ఓకే. 'సితార' నాకు చాలా దగ్గర. చాలా దగ్గర. దగ్గరంటే నాకు దగ్గర. వాళ్ళెవరు నాకు దగ్గర గాదు. అంటే ఏమన్నా రిలేటివ్స్ అట్లా అలా ఏం ఏమనుకున్నారా? లేదు. దగ్గర అంత సీన్ లేదు. అనంగానే. అంత సీన్ దగ్గరంటే బ్రో అది ఎలా ఉన్నాదంటే స్టార్టింగ్ పీరియడ్‌లో హ్మ్. స్ట్రగుల్ పీరియడ్స్ అందరికి మీకు తెలుసు. అందరికి హ్మ్. తెలిసుంటది. ఫోటోస్ పట్టుకొని ఆడిషన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఇవ్వడం. హ్మ్. అలా ఎళ్తున్న టైంలో 'టిల్లు' కన్నా ముందు ఇదంతా వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇంటికాంచెలి టార్చర్‌లు ఎక్కువైపోయినాయి. ఇదంతా వర్కౌట్ కాదని చెప్పేసి ఎళ్ళిపోదామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి, "మామ ఏమన్నా ఉంటే జాబ్ చూడండిరా. ఏదైనా పర్లేదు చేద్దాంలే" అని హ్మ్. చెప్పేసి అలా ట్రై చేసే టైంలో అనుకోకుండా డీజే టిల్లు కెమెరామాన్ సాయి ప్రకాష్ అన్నని కలిసాను. వాళ్ళ ఓకే. టీమ్ నా ఫ్రెండ్స్. కలిసిన తర్వాత అది కూడా ఇక్కడ చాంబర్‌లో కలిసాం. హ్మ్. చాంబర్‌లో కలిస్తే జస్ట్ ఒకసారి ఆఫీస్‌కెళ్ళరా అంటే అప్పుడు పక్కనే ఉండే ఆఫీస్ ఇతార. ఎళ్లి ఒక ఆడిషన్ ఇచ్చిన. ఓకే. ఒక 3 డేస్ తర్వాత కాలొచ్చింది. అమ్మా! ఓకేరా మళ్ళీ ఓకే. ఇదంతా మానేసేసి జాబ్‌లకి ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే లేదు మామ నేను జాబ్ చేయను మామ ఇంట్రెస్ట్ లేదు నాకు హ్మ్. అని చెప్పి అలా స్టార్ట్ అయింది కెరీర్. అందుకే నాకు సితార అంటే నాకు కొంచెం బాగా ఇష్టం.